సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 21వ అధ్యాయం. దండిస్వాములు కుక్కుటేశ్వర ఆలయములకు వచ్చుట, సాధకులకు స్నానశుద్ధి, భావశుద్ధి అవశ్యం గురించి తెలుసుకుందాము. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనానికి బయలుదేరాము. దారి మధ్యలో శ్రీపాదుల వారి లీలలను గురించి ముచ్చటించుకుంటున్నాము. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయాలను గురుచరణు నుండి తెలుసుకున్నాను. గురుచరణుని నేనిట్లు ప్రశ్నించాను. అయ్యా, వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చినాడని శ్రీపాదుల వారు అన్నారు కదా, ఆ మహాభాగ్యుడెవరు? అతడు ఏ కాలంలో వచ్చేవాడు? అంతటా గురుచరణుడు ఇట్లన్నాడు. అయ్యా శంకరభట్టు, అనేక శతాబ్దముల తర్వాత వారి పేరిట వారి జన్మస్థలమున మహా సంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చారు. ఆ మహా సంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలడని శ్రీవారి సంకల్పము. దివ్య సంకల్పం వలన గాక మహాతపస్సులు అర్థించ వీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చటనున్న వాయుమండలము పరిశుద్ధం కావించబడుతుంది. విశ్వాంతరాళమునందలి దిశల నుండి భావతరంగములు ఎల్లప్పుడూ ప్రసరించుచునే ఉంటాయి. పవిత్ర భావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమునందున ఉండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసింది లేదు. ఒకానొక ప్రదేశమునందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసించవలను, భావశుద్ధి కలిగిన వాడుగా నుండవలను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగి ఉండవలను. ద్రవ్యశుద్ధి కలవారి నుండి మాత్రమే ధనమును గాని అన్నమును గాని స్వీకరింపవలను. వేదాంతములందు మహాపండితులమనుకుని వారు శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయారు. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓడ్ర దేశమునందలి జగన్నాథ పూరి మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తం పోయి తిని అచ్చట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించాను. నాతో పాటు 3-4 శ్రీపాద భక్తులున్నారు. వారికి తమ ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపములను తామేనని మౌనంగా బోధించారు. దండిస్వామికి గర్వభంగం కలగజేయట. అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి ఒకడు తన 108 మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయింది. శ్రీపాద వల్లభ మహాప్రభు, ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చినట్లు చేయవలసిందని ప్రార్థించాము. ఆ వెంటనే దండిస్వామికి నోరు వచ్చింది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిపిన తరువాత వారు కుతర్కముతో ఇట్లు వాదించారు. శ్రీపాదుడనడి వాడు ఎవరో క్షుద్ర మాంత్రికుడు. వాని శిష్యులైన మీరు కూడా క్షుద్ర మాంత్రికులే. తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తివంతులు గనక తిరిగి స్వస్థతను పొందారు. మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. పీఠికాపురమునకు మా మహాస్వాములు విజయం చేసి శ్రీపాదుని మట్టి కరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టెదరు. మేము నిరుత్తులమైతిమి. శ్రీపాదుల వారి లీలా విధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి వాడు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్తరక్షణ చేయట వారి అలవాటు.
సమస్యను సృష్టించినదియు వారే, దానికి పరిష్కారమును చూపి ఆదుకొనువారును వారే. ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొద్ది దినాల తర్వాత దండిస్వాముల వారు పీఠికాపురమునకు వచ్చారు. నా భాగ్య విశేషమున నేను కూడా మార్గమధ్యంలోని పీఠికాపురమునకు వచ్చాను. శ్రీ బాపనార్యుల వారి యందును, శ్రీ అప్పలరాజు శర్మ యందును, శ్రీపాదుల వారి యందును ద్వేషభావమును విషంజిమ్ము స్వభావమును కలిగిన వారి సంఖ్య పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయమునందలి దేవీ దేవతలను దర్శించారు. స్వయంభూదత్తుని కూడా దర్శించారు. దండిస్వాములు ఇట్లా అన్నారు: ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తన యొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమడంచుటకు నన్ను సాధనముగా చేసుకొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచి రోజులు వచ్చాయి. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చారు. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్ర ఘోషతో స్వామివారిని ఊరిలోనికి తీసుకుని వచ్చుటకు కుక్కుటేశ్వర స్వామి దేవాలయమునికి వెళ్ళారు. ఊరంతయు చాటింపు వేయబడింది. తాను స్వయంగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమనర్చవలెను. బాపనార్యుల వారు స్వయముగా దండిస్వామి ఎదుట హాజరయ్యి క్షమాపణ చెప్పుకోవలేను. అప్పలరాజు శర్మగారు దండిస్వామి ఎదుట హాజరయ్యి తాను పరంపరాగతముగా అర్చించే కాలాగ్ని సమనదత్తుని విగ్రహమును దండిస్వామికి అప్పగించి స్వాముల వారు విధించు శిక్షకు పాత్రులు కావలెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోనూ దండిస్వామికి శ్రీపాదుల వారు కానీ, అప్పలరాజు శర్మ కానీ, బాపనార్యులు కానీ తలవంచరాదనియు, ఇటువంటి అకృత్యములకు ఆర్యవైశ్యులు మద్దతు నీయరాదనియు తీర్మానించారు. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధంగానే తీర్మానించారు. శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్ష ఛాయలో విశ్రమించారు. దివ్య కాంతులను వెదజల్లు వారి మోము పరికించి శ్రేష్ఠిగారు దుఃఖ భారమున కన్నీరు కార్చుచున్నారు. నరసింహవర్మ గారును, శ్రేష్ఠి గారును, బాపనార్యుల వారును మౌనముగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చుని ఉన్నారు. అప్పలరాజు శర్మ చేష్టలుడిగి పెర్రివాని వల్లే కూర్చున్నాడు. శ్రీకృష్ణ సదృశ్యులైన శ్రీపాదుల వారు నిద్ర మేల్కాంచి తనకు ఆకలిగా నుండదనియు పెరుగన్నం తినదననియు చెప్పారు. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెల్లో పెరుగన్నమును కలిపి తీసుకుని వచ్చింది. శ్రీవారు ఎంతో ఆత్రంగా దాన్ని భుజించారు. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమన్నారు. అప్పలరాజు శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొన్నారు. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచున్నారు. నరసింహవర్మయును, శ్రేష్ఠి గారును మహానందంతో సుశ్రావ్యముగానున్న పవిత్ర వేద రుచులను ఆలకించుచున్నారు. అచ్చటనున్న వాతావరణమంతయు పవిత్ర ఋష్యాశ్రమం వల్లే ఉన్నది. కుక్కుటేశ్వర ఆలయమునందలి స్వయంభూదత్తుని ముఖంపై పెరుగు అన్నపు ముద్దలు కనిపించాయి. పూజారి వాటిని తుడిచివేయగా తిరిగి తిరిగి అవే ఉద్భవమవుచున్నాయి. స్వయంభూదత్తుని విగ్రహము ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా ఉన్నది. దండిస్వామి తన శిష్యులతో పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతో వేదఘోషతో అచ్చటి నుండి బయలుదేరను. వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనిపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్లను కదుపుచూ ముందుకు మాత్రం పోజాలక అచ్చటనే ఉన్నట్లు కనిపించుచుండెను. ఈ విధమైన విచిత్ర విన్యాసంతో ఎన్నో గడియలు గతించుచుండెను. అందరూ ఈ వింతను చూసి ఆశ్చర్యచకితులవుచుండరి. ఇంతలో దండిస్వామి వద్దనున్న బ్రహ్మదండము రెండుగా ముక్కలైంది. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలైనట్లు తోచి నేల మీద చతికిలబడ్డాడు. పీఠికాపుర బ్రాహ్మణ్యమునకు ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించింది. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియు, శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరగగలవనియు వారికి తోచింది. అయితే ఆ ప్రదేశమును వదిలి ఇంటి పట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండగా పీఠికాపురములో అబ్బన్న అన్నతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించు జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచు అతడు బాపనార్యుల ఇంటికి వచ్చాడు. శ్రీపాదుల వారు వేదఘోషను ఆపు చేయమన్నారు. అబ్బన్న కడుపు నిండుగా అన్నం పెట్టబడ్డెను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచిట్లా అన్నారు: ఓయి, ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకుని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్యవ అవయములతో పీఠికాపురమున సంచరించుచుండగా
అకారణ నింద చేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమున ఉన్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరము పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించారు. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయం చేయుచున్నాను. భూమాత కూడా ఆగ్రహించింది. నీవు అచ్చటికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసింది. శ్రీ పాద దర్శనమునకు రాదలచిన వారు తమ సమ్మతిని తెలియచేసిన వారిపై ఈ జలమును ప్రోక్షింపవలసింది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వారిని తోడుకొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది. అబ్బన్నయ్యను సుబ్బయ్యను అచ్చటికి వెళ్ళారు. వారందరినీ బాపనార్యులు ఇంటికి తీసుకుని వచ్చారు. శ్రీపాదుల వారు ఉగ్రస్వరూపని ఇట్లన్నారు. ఓయి దండిస్వామినని ఎంత గర్వించితివి! నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అన్నట్లు నీకు తోడుగా శిష్యగణం ఒకటి, పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్నేం చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వం ఎంత? నీ సామర్థ్యం ఎంత? దైవ దూషణ చేయటం వలన నీకు నిన్ను ఆశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకున్నది. కొన్ని వందల సంవత్సరములు పిశాచ జన్మలో ఉండవలసిందిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించారు. అవ్యాజ కరుణతో నేను దానిని రద్దుపరిచితేనే. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ బోయ, మాదిగ వంటి జన్మలకు వచ్చి కడుగండ్లు పడవలనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించాను. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశ్యమైనది. నిప్పుతో చెలగాటమాట ప్రమాదములకు దారితేను. నా మాయయును నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమనున్నది ఏమో ఆలోచించము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలనని కోరిన ఎడల, యోగ్యత ఉన్న ఎడల నేను అనుగ్రహింతును. దివ్యానంద పారవస్యములో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలనని కోరినా అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు, సగుణ సాకారమునకు, మోక్షమునకు, బంధనమునకు వ్యత్యాసమేమీ ఉండును. ప్రతి క్షణమునకు అసంఖ్యాకములైన నూతన లోకములు సృష్టి స్థితి లయములు నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు కానీ, ఉన్నత ఆనంద భూమికలకు కానీ పరిమితి కానీ హద్దులు కానీ లేవు. మరణానంతరము నా వద్దకు రాగోరువారు తప్పక రాగలరు. వారి ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏ లోకములకు తిరిగి పంపబడవలెనో నా సంకల్పము నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైన నేను ప్రస్తుతము నరాకారంలో మీ ముందున్నాను. మీరు నన్ను చూస్తున్నారు. ఈ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూస్తూనే ఉందునని తెలియచేయుటకు మాత్రమే నరాకారంలో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగివచ్చాను. మహాయోగుల యొక్క యోగ శక్తులన్నీ లోక కళ్యాణము కొరకే వినియోగించబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలోనున్న నిస్సహాయ జీవులకు సహాయం చేయటం నీ ధర్మము. నేను ధర్మ మార్గమును, కర్మ మార్గమును, యోగ మార్గమును, భక్తి మార్గమును, జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించినది. నేను సర్వ సత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సత్యధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వ కారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టిలో లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు, సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపుమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంఝాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను, ఉద్ధరించబడకపోయినను సృష్టికి కానీ నాకు కానీ కలిగడి నష్టమేమీ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తించబడుతూనే ఉంటున్నాయి. ఇది అసలు ఉన్న విషయము. నీకు తోడుగా పీఠికాపుర బ్రాహ్మణ్యం కదలివచ్చుట ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరీ వలె ఉన్నది. ఒంటెల అందమును గాడిదలు పొగుడుచుండగా, గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగుడుచున్నవి. పరస్పరము ఈ విధముగా ప్రశంసించుకొన్నను యథార్థం మాత్రం వేరుగా ఉన్నది. ఇక అరుంధతి వశిష్ఠుల సంబంధం గురించి తెలుసుకుందాం. అంతా నేను ఇట్లా అన్నాను. అయ్యా గురుచరుణ, అరుంధతి మాత చండాల వంశం నందు జన్మించినని విన్నాను. ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లా పెళ్ళాడాడు? దానికి గురుచరణులు ఇట్లా అన్నారు. పూర్వమందు వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను.
ఆ సమయమున అక్షమాలాను చండాల కన్యక ఆమె చేయుటకు అర్హమైనట్టి ఉపచారాలు చేసెను. దానికి సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకోమనెను. అంతటా ఆమె వశిష్ఠునే భర్తగా కోరెను. నేను బ్రాహ్మణుడను, నీవు చండాల జాతి స్త్రీవి, మన ఇద్దరికి భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించాడు. వరమును కోరుకోమన్నావు, కోరితిని. వరం ఇచ్చినా ఇమ్ము, లేని ఎడల నేను మరలిపోటుకు అనుజ్ఞనిమ్మనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి ఇట్లా అన్నారు. నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకున్నట నీకు సమ్మతమేనా అని అడిగారు. ఆమె వల్లే అనెను. ఆ మహర్షి ఆమెను భస్మము చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతైనూ హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయెను. అంతటా వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా రుంధన చేయలేదు గనక, అనగా వద్దని పెట్టలేదు గనక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి నొందింది. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చారు. శూద్రక్షేత్రమునందు బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనము చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణకర్మ విభాగములను అనుసరించి నడుచుకొనుట శ్రేయస్కరం. బ్రాహ్మణుడు తానాచరించడి దుష్కర్మల వలన క్రమశః పతనము నుండి శూద్రుడవ్వచ్చును. శూద్రుడు కూడా సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవ్వచ్చును. అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసమునుంచు వారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుతారు. తన భక్తుడు ఏ కులములో జన్మించినను, ఏ పరిస్థితులలో ఉండినను సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందినట్లు దత్తప్రభువు అనుగ్రహించగలరు. జన్మ జన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.